అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా మనము ఎటువంటి సెట్టింగ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో చాలామందికి ఇటు మనం ఏది యూజ్ చేసినా, గూగుల్ ఓపెన్ చేసినా కావచ్చు, క్రోమ్ ఓపెన్ చేసినా కావచ్చు, లేదంటే ఏదైనా అర్జెంట్ అవసరానికి మనము ఏదైనా దేని టాపిక్ గురించి సెర్చ్ చేయాలన్నా కూడా మనకు అడ్వర్టైజ్మెంట్ చాలా ఉంటాయి. సో అవి క్లోజ్ చేసేదాకా మనకి ఆ అర్జెంట్ అవసరానికి సంబంధించిన మ్యాటర్ అనేది దొరకదు. ఓకే, కాబట్టి ఇటువంటి యాడ్స్ మనకు బంద్ కావాలంటే, మొబైల్ యూజ్ చేసేటప్పుడు రావద్దు అని మీరు అనుకుంటే నేను చెప్పేటటువంటి సెట్టింగ్స్ని ఫాలో కండి. మీకు ఖచ్చితంగా తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 80% రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కేవలం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్లో మాత్రమే చేస్తున్నానండి. సో మీకు అవసరమైన వాళ్ళు చేసుకోండి, లేదు అంటే వదిలేసేయండి, స్కిప్ చేసి వెళ్ళిపోండి. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడ మొబైల్లో క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది, మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏడిఎస్ అంటే యాడ్స్ ప్రైవసీ అని కనబడుతుంది, చూడండి ఇదిగోండి. యాడ్స్ ఏడిఎస్ ప్రైవసీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైట్ సజెస్టెడ్ యాడ్స్ అని కనబడుతుంది కదా, సో సైట్ సజెస్టెడ్ యాడ్స్ మధ్యలోది. సో దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ సైట్ సజెస్టెడ్ యాడ్స్ అనేది ఆన్లో ఉంది, దీన్ని ఇదిగోండి ఇక్కడ చూడండి. సో ఇది ఆఫ్లో పెట్టుకోండి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఇది అన్నమాట. సో ఇది ఇలా ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల కూడా మీకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్స్ అక్కడ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే మీ యొక్క గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ యొక్క యాప్ ఉంటుంది కదా, అప్లికేషన్, దాన్ని ఓపెన్ చేయండి. సో మీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది కదా రైట్ సైడ్ టాప్ కార్నర్లో, సో మీ ప్రొఫైల్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ పర్సనలైజ్డ్ అని ఉంటుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ సెర్చ్ పర్సనలైజ్డ్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో సెర్చ్ పర్సనలైజ్డ్ మీద క్లిక్ చేస్తే మై యాడ్ సెంటర్ అని ఉంటుంది, ఇక్కడ దొరకబట్టండి, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి లాస్ట్కి మై యాడ్ సెంటర్, లాస్ట్ నుంచి సెకండ్. సో దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ పర్సనలైజ్డ్ ఏడిఎస్ అని కనబడుతుంది కదా పైనే, ఇది ఆన్లో ఉంది, ఇది ఆఫ్ చేసి పెట్టుకోండి, కింద ఆఫ్ అని కనబడుతుంది. సో ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్ చదువుకోండి, ఆఫ్ చేసేయండి. మీకు అడ్వర్టైజ్మెంట్లో ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి పాపప్స్ కానీ ఇవి తక్కువ అంటే తక్కువ వస్తాయి. ఓకే, ఇప్పుడు 10కి చీటి మాటికి 10లో 1 వచ్చే అవకాశం ఉంటుంది కావచ్చు, చాలా తక్కువ అన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేయండి. మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేసేసి ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, మళ్ళీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని కనబడుతుంది, సైట్ సెట్టింగ్స్, ఇదిగోండి సైట్ సెట్టింగ్స్. సో దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ నోటిఫికేషన్స్, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇదిగోండి దీన్ని డోంట్ అలో సైట్స్ టు సెండ్ నోటిఫికేషన్ అనేది దాని మీద టిక్ మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఆటోమేటిక్గా ఇది ఉంది, సో కాబట్టి దీన్ని సెలెక్షన్ చేసుకోండి. డోంట్ అలో సైట్స్ టు సెండ్ నోటిఫికేషన్ మీద సెలెక్షన్ చేసుకోండి, బ్యాక్ రండి. ఓకే, సో ఇదొకటి. మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇదిగోండి నేను ఆల్రెడీ ఇది ఆటోమేటిక్గా ఆఫ్లో పెట్టుకున్నా, డోంట్ అలో సైట్స్ అని పెట్టుకున్నా. సో ఇది అందరికీ ఇట్లా ఆన్లో ఉంటుంది. సో ఇట్లా దీంట్లో డోంట్ అలో సైట్స్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి బ్యాక్ రండి. సో మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ చూడండి ఇన్స్టూసివ్ ఏడిఎస్ అని కనబడుతుంది, ఇన్స్టూసివ్ ఏడిఎస్, ఇదిగోండి. సో దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇది కూడా నేను ఆన్లో ఉండే ఆటోమేటిక్గా నేను ఆఫ్లో పెట్టుకున్నా. ఇది కూడా యాడ్స్ ఆర్ బ్లాక్డ్ ఆన్ సైట్స్ అని కనబడుతుంది. సో ఇది కూడా మీరు ఆఫ్లో పెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, మనకు లాస్ట్గా ఫైనల్గా వచ్చేసరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీ యొక్క సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, సో సెట్టింగ్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు ప్రైవేట్ అని, ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని సెర్చ్ చేయండి. సో ఎక్కడున్న వస్తుంది బయటికి. ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ప్రైవేట్ డిఎన్ఎస్ ఆఫ్ అని కనబడుతుంది కదా, సో దీని మీద మళ్ళీ టచ్ చేయండి. ఇక్కడ 3వ ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోండి. ఓకే, ఆఫ్ ఉంది, ఆటోమేటిక్ ఉంది, ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్ అని ఉంది కదా, సో 3వ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ హోస్ట్ నేమ్ ఆఫ్
డిఎన్ఎస్ ప్రొవైడర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీరు ఏం రాయాలి అంటే ఇక్కడ డిఎన్ఎస్ డాట్ adguard.com. ఓకే, సో dns.adguard.com అని ఈ విధంగా మీరు రాసి ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇంతే. ఇక నుంచి వెళ్ళి మీ ఫోన్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చే అవకాశం 90% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. లేదు అంటే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీ ఇష్టం, ఆఫ్ చేసుకునేది ఉంటే మళ్ళీ పాత సెట్టింగ్స్ ఉంచుకునేది ఉంటే ఉంచుకోండి. ఓకే, యువర్ చాయిస్. సో వీడియో కనుక ఖచ్చితంగా మీకు వర్కౌట్ అని అనిపించినట్లయితే, వీడియోలో మంచి కంటెంట్ ఉంది, ఓకే వర్కౌట్ అయింది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.